దెందులూరు మండలంలోని చల్లచింతలపూడి గ్రామ ప్రజల్లో ఇవాళ కొత్త ఆనందం కనిపిస్తోంది అంటే అందుకు ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరి గారే కారణం. గతంలో రాజకీయపరమైన కారణాల వల్ల ఎంతో వివక్షకు గురైన ఈ గ్రామాన్ని ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని అక్కున చేర్చుకున్నారు. ఇక్కడి ప్రజలకు సుమారు 20 కోట్ల సంక్షేమంతో పాటు 7 కోట్ల రూపాయల అభివృద్ధిని అందించి జగనన్న సుపరిపాలనలో వారి జీవితాలను మారుస్తున్నారు. ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి గారు చల్లచింతలపూడి గ్రామంలో 43 లక్షల రూపాయలతో ఒక గ్రామ సచివాలయాన్ని, 22 లక్షల రూపాయలతో రైతు భరోసా కేంద్రాన్ని, 21 లక్షలతో వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ ని నిర్మించి ఇక్కడి ప్రజలకు అందించారు. నాకు పెన్షన్ వస్తుంది అబ్బాయి చౌదరి గారి ద్వారాగా. మంచికైనా చెడ్డకైనా పిలిస్తే ఇలాంటి ఆపదలో డబ్బులు ఉండాలి, లేకపోతే ఇక్కడికి వచ్చి చూపించుకుంటున్నాం. అక్కడే ప్రైవేట్గా చూపించుకోవాలంటే ఇప్పుడు 100 కట్టాలి. నేను ఆ 100 కట్టుకోకుండా ఇక్కడ పని అవుతుంది. అదేంటి ఆరోగ్యం. ఆ పాప వచ్చిన కానీ ఈ హాస్పిటల్ అభివృద్ధి చేసింది. 1,27 లక్షల రూపాయలతో మనబడి నాడు నేడు కింద ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చి విద్యార్థులకు కానుకగా అందించారు. నేను 9th క్లాస్ చదువుతున్నాను. నేను చల్లచింతలపూడి జడ్పీఓహెచ్ స్కూల్ హై స్కూల్లో చదువుకుంటున్నాను. ఇంతవరకు స్కూల్స్ చాలా పాతగా అలా ఉండేవి. ఇప్పుడు వాటిని మంచిగా చేపించి కలర్స్ వేపించి కొత్త రూమ్స్ కట్టిస్తున్నారు. మా కోసం జెంట్స్ బాయ్స్కి గర్ల్స్కి వాష్రూమ్స్ ఏర్పాటు చేశారు. వాటిని రోజు క్లీన్గా ఉంచుతున్నారు. మాకు ఇంతవరకు చెక్క బల్లలు ఉండేవి, కానీ ఇప్పుడు అందరికీ కలర్స్గా బెంచీలు వేపించారు. అన్ని సౌకర్యాలు కల్పించిన ఆయనకి మేము థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం. జల్ జీవన్ మిషన్ కింద 77 లక్షల నిధులతో ఇంటింటికి కుళాయిల ఏర్పాటు కోసం పనులు చేయించారు. ఊళ్ళో విద్యుత్ సమస్య పరిష్కారానికి 3 లక్షలతో ఒక ట్రాన్స్ఫార్మర్ పెట్టించడం, అలాగే 10 లక్షల రూపాయలతో వాటర్ ప్లాంట్ని ఏర్పాటు చేయించడం జరిగింది. చల్లచింతలపూడి పంచాయతీ పరిధిలో 1 కోటి రూపాయలతో సీసీ రోడ్లను వేయించడమే కాకుండా మరిన్ని అభివృద్ధి పనుల కోసం గడప గడపకు మన ప్రభుత్వం మరియు జెడ్పీ నిధుల కింద 28 లక్షల రూపాయలను మంజూరు చేయించారు. ఇలా అనేక అభివృద్ధి పనులతో చల్లచింతలపూడి నేడు ఒక కొత్త రూపాన్ని సంతరించుకుంది. వీటన్నింటికీ అదనంగా చల్లచింతలపూడి గ్రామంలో జగనన్న కాలనీని నిర్మిస్తూ 146 మంది ఆడపడుచులకు సొంత సోదరుడిలా అండగా నిలిచి వారి కుటుంబాల్లో ఆనందాన్ని నింపారు మన ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరి గారు. నాకు తెలిసి 45 సంవత్సరాల్లో వాళ్ళ ఇళ్ల స్థలాలు కొని ఇవ్వటం అనేది ఎక్కడా లేదు. ఒక చల్లచింతలపూడి యాదవపేటకి గౌడ్పేట మన హై స్కూల్ దగ్గర రమారమి 2-3 ఎకరాలు లేఅవుట్ చేసి 50 ఇళ్ల పట్టాలు ఇవ్వటం జరిగింది. అలా ఇవ్వటం జరిగింది. ఏకైనా గవర్నమెంట్ ఏదైనా ఉందంటే అది జగన్ గారి గవర్నమెంట్ అని చెప్తా ఉన్నాం. జగన్ గారు అన్నగా ఈయన తమ్ముడుగా ఇద్దరు కూడా ఒక రామరక్షణలాగా దూసిపోయే పరిస్థితి ఒక దెందులూరులో కొనసాగింది. మాది చల్లచింతలపూడి గ్రామం. 11 సంవత్సరాలు మాకు చాలా బాధలు పడ్డాము. జగనన్న గారు గెలిచాక మన అబ్బాయి చౌదరి గారు మాకు ఇల్లు స్థలాలు ఇచ్చారు. మేము ఇన్ని రోజులు మట్టి చాలా అద్దెల్లో ఉండి చాలా బాధలు పడ్డాం. మాకు అన్నీ చేశారండి. అబ్బాయి చౌదరి గారు మాకు ఎమ్మెల్యే గారు అవ్వాలనుకుంటున్నాం. చల్లచింతలపూడి గ్రామానికి ఒక ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చి తమ జీవితాలను మార్చిన ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి గారికి ఎల్లప్పుడూ రుణపడి ఉంటామని చెబుతున్న గ్రామస్తులు ఎమ్మెల్యేగా మళ్లీ ఆయననే ఎన్నుకుంటామని ఘంటాపథంగా చెబుతున్నారు. ఫ్యాను గుర్తుకు ఓటేద్దాం, కొఠారు అబ్బయ్య చౌదరి గారిని గెలిపించుకుందాం, దెందులూరును ప్రగతి పథంలో నడిపించుకుందాం. ఫ్యాను గుర్తుకే మన ఓటు.